హైదరాబాద్ వైరల్ ఫీవర్స్ తో హడలెత్తుతోంది. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నల్లకుంట ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిలో విష జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజుకు పెరుగుతోంది. రోజుకు 750కి పైగా వైరల్ ఫీవర్ కేసులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే రోగుల సంఖ్య కూడా రోజుకు 50 నుంచి 60 దాకా ఉంటుంది. డెంగ్యూ కేసులు ఇప్పటికే 30 వరకు వచ్చాయని వైద్యులు తెలిపారు. ఎక్కువగా వైరల్ ఫీవర్ కేసులు వస్తున్నాయి. ప్రజలకు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. పడకేసింది. వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం ఫీవర్ ఆసుపత్రిలో ఉన్నాము. ఫీవర్ ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం ఫీవర్ ఆసుపత్రిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? రోజు ఎంతమంది ఆసుపత్రికి వస్తున్నారు? మనకు హెల్దీ సీజన్లో దాదాపు 500 వరకు ఓపీ ఉంటుంది. బట్ ఇప్పుడు వర్షాకాలం వచ్చిన తర్వాత, వాతావరణంలో మార్పులు వచ్చిన తర్వాత దాదాపు 500 నుంచి 700, 750 వరకు ఓపీ వస్తూ ఉంటుంది. అడ్మిషన్స్ కూడా ఇంతకుముందు కంటే కూడా దాదాపు డైలీ 30 to 40 వరకు ఇంక్రీజ్ అయినాయి. సో ఈ సీజన్లో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ కావచ్చు, లేదు అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కొన్ని డెంగ్యూ ఫీవర్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అంత పెద్ద సిగ్నిఫికెంట్ అమౌంట్ డెంగ్యూ ఫీవర్స్ అయితే ఏమీ లేవు. తర్వాత గ్యాస్ట్రోఎంటరైటిస్, లూజ్ మోషన్స్ కానీ, తర్వాత వాంతులు కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్తోనే ఎక్కువ మంది వస్తాం. సార్, మన దగ్గర ప్రస్తుతం అతిసార మలేరియా లాంటి కేసులు ఏమైనా నమోదవుతున్నాయి? లేదు, మలేరియా కేసెస్ లేవండి. లాస్ట్ ఇయర్ కూడా ఒక కేసు కూడా డయాగ్నోస్ కాలేదు. ఈసారి కూడా ఏం లేదు. తర్వాత అతిసార కేసెస్ కూడా ఏమి లేవు. సార్, డెంగ్యూ కేసులు ఏమైనా నమోదయ్యాయి ఇప్పటి వరకు? డెంగ్యూ కేసులు వస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు ఒక 25 to 30 కేసెస్ వరకు వచ్చినాయి ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత. సార్, ఈ వైరల్ ఫీవర్స్ పరిస్థితి ఏంటి సార్? వైరల్ ఫీవర్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈ వాతావరణంలో మార్పు వచ్చిన తర్వాత, వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువగా వచ్చే కేసెస్ వైరల్ ఫీవర్సే ఉంటున్నాయి. వైరల్ ఫీవర్స్ తర్వాత కొంచెం దగ్గు, జలుబు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అప్పుడప్పుడు డెంగ్యూ కేసెస్ కూడా రికార్డ్ అవుతాం. సార్, వైరల్ ఫీవర్స్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని? ఒకటి, వీలైనంతవరకు మనకు ఎక్కడ సోర్స్ ఉందో ఆ సోర్స్ని మనం క్లోజ్ చేస్తే కనుక ఈ ఫీవర్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుంది. ఒకటి, ఫుడ్ అండ్ వాటర్. మనం కంటామినేట్ అయిన ఫుడ్ కావచ్చు, లేకుంటే కంటామినేటెడ్ వాటర్ కావచ్చు, వీలైనంతవరకు ఇటువంటి అవాయిడ్ చేస్తే కనుక చాలా రకాల జబ్బులు రాకుండా ఉంటాయి. జాండిస్ కానీ, గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ, టైఫాయిడ్ కానీ, లెప్టోస్పైరా కానీ, ఇటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. దోమకాటు వల్ల సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సో దోమకాటు వల్ల మలేరియా కానీ, డెంగ్యూ, తర్వాత చికుంగున్యా ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో మన ఇంటి చుట్టూ పరిసరాలను కానీ, మనం పనిచేసే ఆఫీస్ కానీ, తర్వాత వేరే ప్లేస్ కానీ వాటిని నీట్గా ఉంచుకొని దోమలు పెరగకుండా, దోమలు ఎదగకుండా ఉంటే కనుక చాలా వరకు దోమకాటును తప్పించుకొని దానివల్ల వచ్చే వ్యాధులను కూడా రాకుండా చేసుకోవచ్చు. సార్, చికెన్గున్యా కేసులు ఏమైనా నమోదయ్యాయి మన దగ్గర? ఇప్పటివరకు చికెన్గున్యా ఏం రికార్డ్ కాదు. పాజిటివ్ కేసెస్ అయితే ఇంతవరకు ఎప్పుడు రాలేదు. డెంగ్యూ కేసులకు సంబంధించి కూడా ట్రీట్మెంట్ ఎంతమంది పేషెంట్లు మన దగ్గర ట్రీట్మెంట్ పొందుతున్నారు సార్? యావరేజ్గా ఒక దాదాపు 5-6 మెంబర్స్ ఎప్పుడు ఉంటున్నారు. వాళ్ళకు చిన్న లక్షణాలు, కాంప్లికేషన్స్ అయితే ఎవరికీ లేవు. చిన్న వైరల్ ఫీవర్ లాగానే కొంచెం ఫీవర్ కానీ, తర్వాత ఒళ్ళు నొప్పులు, స్లైట్గా ప్లేట్లెట్ తగ్గిపోవడం, ఇటువంటి లక్షణాలతో మాత్రమే అడ్మిట్ అవుతున్నారు. ఇంతవరకు అంటే కాంప్లికేషన్స్ వచ్చి ప్లాస్మా లీకేజ్ కానీ, తర్వాత సివియర్ థ్రాంబోసైటోపెనియా కానీ కేసెస్, అటువంటి కేసు అయితే రాలేదు. ఇప్పుడు ఇన్ పేషెంట్స్గా ఎంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు సార్? దాదాపు ఒక 5-6 పేషెంట్స్ ఉన్నారు డెంగ్యూ పేషెంట్ కేసెస్. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు, ఫీవర్ ఆసుపత్రిలో ప్రతినిత్యం సగటున 500 మంది వరకు వచ్చేవారు. ఇప్పుడు వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో ఆ సంఖ్య 700 నుంచి 800కు కూడా పెరిగిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ నెల మాసంలో చూసుకుంటే డెంగ్యూ ఫీవర్స్ కూడా పెరిగాయి. దాదాపుగా 20 కేసుల వరకు డెంగ్యూ బారిన పడ్డట్టు ఒక ఫీవర్ ఆసుపత్రి సంఖ్యలే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకోవచ్చు, పట్టణంలో భారీగా వైరల్ ఫీవర్స్ అయితే ఎక్కువగా ప్రబలుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.